నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వేసవిలో పిల్లలు స్కేటింగ్ నేర్చుకోవడం అభినందనీయం. గూడూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన స్కేటింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగింపు వేడుకల్లో పాల్గొని మాట్లాడిన మాజీ కౌన్సిలర్ పాసెం సంధ్యారాణి. శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్. మనుబోలు మండలం వీరపల్లి గ్రామంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో ప్రజలకు అవగాహన కలిగించిన అనంతరం మాట్లాడిన పొదలకూరు సిఐ వెంకట్రావు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం. తడలో జరిగిన వాలీబాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. వైభవంగా శ్రీ ఓసురమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభం. మనుబోలు మండలం గురువిందపూడి గ్రామంలో కొలువైయున్న గ్రామ దేవత ఓసురమ్మ తల్లికి నిర్వహించిన పూజలు, గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. వేసవి సెలవుల్లో పిల్లలు సమయాన్ని వృధా చేయకుండా స్కేటింగ్ నేర్చుకోవడం అభినందనీయమని మాజీ కౌన్సిలర్ పాసెం సంధ్యారాణి కొనియాడారు. గూడూరు పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో గత కొద్ది రోజులుగా నిర్వహించిన స్కేటింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగిసింది. రెండవ పట్టణ పరిధిలోని టీటీడీ కళ్యాణ మండపంలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న స్కేటింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంపు ఆదివారం సాయంత్రంతో ముగిసింది. క్యాంపు నిర్వాహకులు మరియు కోచ్ విజిత్ ఆధ్వర్యంలో జరిగిన ముగింపు వేడుకల ఎమ్మెల్యే సతీమణి మరియు మాజీ కౌన్సిలర్ పాసెం సంధ్యారాణి, ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ సెలవుల్లో స్కేటింగ్ నేర్చుకోవడం అభినందనీయమని, ఇది పిల్లల్లో క్రమశిక్షణ, పట్టుదలను పెంపొందించుతుందని తెలిపారు. పిల్లలు అది చాలా డేంజరస్ గేమ్ అయినప్పటికీ ఆ పిల్లలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి పేరెంట్స్ కూడా నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళని ఏ విధంగా బయటపరచకుండా పడినా గానీ వాళ్ళ పక్క రోజు సర్ది చెప్పి పంపిస్తున్నారంటే నిజంగా మీకు హ్యాండ్స్ ఆఫ్ అమ్మా, తల్లిదండ్రులుగా మీకు అందరికీ. మీరు ఇదే కంటిన్యూషన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చక్కటి గేమ్ ఈ రోజు మన గూడూరు పట్టణంలో క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం అంటే చాలా సంతోషకరంగా ఉంటుంది. నేను వస్తానే కూడా చెప్పడం జరిగింది, పేరెంట్స్ అందరూ కూడా మాకు ఇట్లా ఒక స్కేటింగ్ గ్రౌండ్ లాంటిది కావాలి అని చెప్పడం జరిగింది. నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏమన్నా అవకాశాలున్నా ఖచ్చితంగా మనందరం కలిసి పోరాడి దాన్ని తెచ్చుకుంటామని నేను మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకున్నాను. ఎందుకంటే మాకు కూడా ఈ సమస్య వచ్చిందమ్మా. 18 సంవత్సరాల క్రితము మా బాబు కూడా నేర్చుకోవాలని దీని కొరకు ఎంతగానో ప్రయాసపడ్డాడు. కానీ అప్పట్లో అవకాశం మాకు దొరకలేదు. నారాయణ స్కూల్లో చదువుతున్నప్పుడు వాళ్ళే వారంలో 2 days 3 days క్యాంప్ తీసుకెళ్లి నేర్పిస్తా ఉన్నాను. అట్ట ఆ పిల్లవాడు నేర్చుకోవడం జరిగింది, మా బాబు కూడా. పాపం ఇప్పుడు పిల్లకాయలకి మంచి అవకాశం వచ్చింది. మన విజిత్ గారే ఇక్కడ ఉండి నేర్పించేటువంటి పరిస్థితి. ఇది ఇంకా మంచి మీరు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని పేరెంట్స్ గా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పిల్లలు కూడా మీరు చక్కగా నేర్చుకుంటున్నారా? రోజుకి ఎన్నిసార్లు పడుతున్నారా? రోజుకి ఎన్నిసార్లు పడుతున్నారా? కింద పక్కలేదు అసలు మీరా? ఇంకా పలువురు మాట్లాడారు. కొద్దిగా లేటెస్ట్ గేమ్ అన్నమాట. అందరికీ క్రికెట్ ఆడతారు, వాలీబాల్ ఆడతారు, ఇవన్నీ ఉంటాయి. ఇది లేటెస్ట్ గేమ్. అంటే మనలాంటి మున్సిపాలిటీ పరిధిలో చాలా తక్కువ ఉంటది. స్కేటింగ్ గ్రౌండ్ ఒకటి కూడా లేదు ఇక్కడ. కాబట్టి ఈ గేమ్ ఎంచుకుంటే మీరు త్వరగా నేషనల్ పోయేదానికంటే స్టేట్ లెవెల్లో నేషనల్ పోయేదానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది శ్రద్ధగా తల్లిదండ్రులు, మెయిన్ గా తల్లిదండ్రులు దీన్ని ప్రోత్సహించి చదువుతో పాటు రోజుకొక గంట ఇక్కడ ఏర్పాటు చేసుకొని
ఈ ఒక మంచి స్కేటింగ్ గేమ్ను కానీ మీరు కానీ పిల్లలకు కానీ పెడితే, అంతకుముందు కూడా నేను చెప్పాను, ఉద్యోగాలు మనం ఎత్తుక్కోగలే, ఉద్యోగాలు మనం ఎత్తుక్కుంటాయి. నేషనల్లో గోల్ కొట్టాల్సిన అవసరం లేదు, నేషనల్లో సెలెక్ట్ అయితే చాలు మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఈ ఒక ఆరోగ్యంగా కూడా ఉంటారు, హెల్తీగా ఉంటారు, ఫిట్నెస్ ఉంటారు, ప్లస్ వచ్చి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఇది మైండ్ గేమ్ కాబట్టి చదువుకు కూడా బాగా దోహదపడుతుంది. నాన్న కష్టపడి నేర్చుకోండి. అదేవిధంగా ఇక్కడున్న మా చెల్లెలు పాసం సంజయరాన్ని కూడా శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లు, మెడల్స్ అందజేశారు. శిబిరానికి క్రీడా పరికరాలు, పౌష్టికాహారం అందించి ప్రోత్సహించిన శాప్ చైర్మన్ రవినాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని పొదలకూరు సీఐ వెంకట్రావు తెలిపారు. మనుబోలు మండలంలోని వీరంపల్లి గ్రామంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో ఆయన పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించారు. మనుబోలు మండలం వీరంపల్లి గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దొంగతనాలు, అపరిచిత వ్యక్తుల సంచారం వంటి విషయాలపై స్థానికులకు అవగాహన కలిగించారు. గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 25 బైక్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పొదలకూరు సీఐ వెంకట్రావు మాట్లాడుతూ సైబర్ మోసగాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివరాకేష్, సిబ్బంది పాల్గొన్నారు. మనుబోలులో నిర్వహించిన సమ్మర్ సూపర్ 6 క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో ఎంజీసీటీ జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. మనుబోలు గ్రామంలో మోడుబోయిన ప్రసాద్, సర్వేపల్లి జనసేన నాయకులు, టీడీపీ నాయకులు మోపూరు ధనుంజయ రెడ్డి, సీనియర్ క్రికెటర్ల సహకారంతో నిర్వహించిన సమ్మర్ సూపర్ 6 క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో మొత్తం 10 జట్లు పాల్గొనగా ఎంజీసీటీ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఎంజీసీటీ జట్టు నిర్ణీత 6 ఓవర్లలో 65 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో ఎంపీటీ 53 పరుగులకే పరిమితమైంది. దీంతో ఎంజీసీటీ 12 పరుగుల తేడాతో టైటిల్ ను కైవసం చేసుకుంది. ఎంజీసీటీ తరపున విష్ణు 27 పరుగులతో రాణించి అవార్డు అందుకున్నాడు. విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలను పెనుబాక ప్రసాద్, మోపూరు ధనంజయ రెడ్డి, మనుబోలు సీనియర్ క్రీడాకారులు అందజేశారు. గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంలో ఇటువంటి టోర్నమెంట్లు దోహదపడతాయని పలువురు మాట్లాడారు. వేసవి సెలవులను పురస్కరించుకొని మనుబోలు హై స్కూల్ గ్రౌండ్ లో ప్రతిష్టాత్మకమైనటువంటి మనుబోలు ప్రీమియర్ లీగ్ ని నిర్వహించడం జరిగింది గత 10 రోజులుగా. దీంట్లో మనుబోలు గ్రౌండ్ క్రికెట్ టీం విజేతగా, మనుబోలు ప్రీమియర్ టీం ద్వితీయ బహుమతిని సాధించాయి. 2 జట్లకి శుభాభినందనలు. యువత క్రీడల పట్ల ఆకర్షితులవడం, చక్కటి క్రికెట్ ని ఆస్వాదించడం, చాలా చక్కగా ఈ మండల స్థాయి టోర్నమెంట్ లో కానీ వాటిలో చక్కగా మనుబోలు ప్రదర్శన అనేది కంటిన్యూస్ గా ఉండడం చాలా అభినందనీయం. మంచి క్రికెటర్లు తయారవుతున్నారు మనుబోలు గ్రౌండ్ నుంచి. వీళ్ళు డిస్ట్రిక్ట్ స్థాయికి వెళ్ళాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. చక్కటి ప్రాక్టీస్ తో డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ కి మంచి బౌలర్స్ ఎన్నిక అవ్వాలని చెప్పి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా విజేతలైనటువంటి మనుబోలు ఎంపీసీ టీంకు విన్నర్గా గెలిచారు. అదేవిధంగా రన్నరప్గా ఎంపీటీ టీము రన్నరప్గా గెలిచారు. వీరికి మా జనసేన పార్టీ తరఫున వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ టీంకి సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు బోన్బోయిన ప్రసాద్ యాదవ్ గారి సహకారంతో మనుబోలు మండల అధ్యక్షులు పెనుబాక ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారికి ఈ నగదును, ఈ ట్రోఫీని అందించడం జరిగింది. మొదటి బహుమతిగా 10,000 రూపాయలని నగదు, అదేవిధంగా ట్రోఫీని అందజేయడం జరిగింది. అదేవిధంగా రన్నరప్ని ఒక క్రీడాకారుడు ఉత్సాహంగా పాల్గొని ఈరోజు మనుబోల్ గ్రౌండ్ క్రికెట్ టీం విన్నరప్గా నిలిచింది. అలాగే రన్నరప్గా ఎంపీఎల్ టీం నిలిచింది. వీరిద్దరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను, అలాగే అభినందనలు తెలుపుతున్నాను. ఈ యొక్క పోటీని ఎప్పుడు కూడా గెలుపోవటంలో సహజంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ దీన్ని సహజ సిద్ధంగా ఆడుకుంటూ ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రతి ఒక్క సంవత్సరం ఈ క్రికెట్ని మరింతగా పెంపొందించుకుంటూ జనసేన పార్టీ తరఫున మేము కూడా మాకు తోచినంతలో ఈ యొక్క క్రికెట్ ప్రీమియర్ లీగ్కి సహాయ సహకారాలు అందిస్తామని తెలుపుతున్నాను. అలాగే ఈ యొక్క వేసవి క్రికెట్ టీంకి మొదటి బహుమతిగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులైన
శ్రీ బోనుబోయిన ప్రసాద్ గారు ఇవ్వడం జరిగింది. 10,000 రూపాయలు మొదటి బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఆయనకి ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం పెంపొందుతుందని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. తడలో జరిగిన వాలీబాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగింపు సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తడలో నిర్వహించిన వాలీబాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగింపు కార్యక్రమానికి సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ హాజరయ్యారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులను అభినందించారు. వారికి మెమెంటోలు బహుకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై శ్రద్ధ చూపాలన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది కన్నవారికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు మంచి ఆరోగ్యం పొందుతారని ఆమె వివరించారు. మంచి విషయం ఇది. సమ్మర్ క్యాంప్ మే 1 నుంచి మే 31 వరకు ఈ వాలీబాల్ క్యాంప్ పెట్టుకొని, అంటే మనకు సమ్మర్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే మనకు ఖాళీ ఉంటుంది కాబట్టి, ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి దీంట్లో మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా ఇలాంటి స్పోర్ట్స్ పెట్టడం చాలా మంచి విషయం. మేము కూడా సమ్మర్లో సూలూరుపేట ప్రీమియర్ లీగ్ అని క్రికెట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈసారి నెక్స్ట్ టైం వాలీబాల్ ఇంకా కొన్ని స్పోర్ట్స్ కూడా ఇంకా ఎక్కువగా మేము ఇంట్రడ్యూస్ చేసి అన్ని మండలాల వాళ్ళని కూడా ఆడించే ప్రయత్నం చేస్తాం. ఇది ఎక్కువగా యువతను ఎంకరేజ్ చేయడానికి, అలాగే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడానికి ప్రత్యేకంగా మనం పెట్టింది. అలాగే ఈసారి స్టార్టింగ్ కాబట్టి కొంచెం చిన్నగా మండలం నుంచి ఒక్క గ్రూప్నే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా ఎక్కువ గ్రూప్స్ తీసుకొని వీలైనంత ఎక్కువగా ఆడించే ప్రయత్నం కూడా చేస్తాం. అలాగే ఈరోజు ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఓటమి ఈరోజు వచ్చినా కూడా నెక్స్ట్ టైం మీకు గెలుపు తప్పకుండా వస్తుంది. మనం ఎప్పుడు కూడా ఒకదానికోసం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఏదైనా ఒకటి రీచ్ అవ్వాలంటే కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటూనే ఉంటాయి. అవన్నీ దాటుకొని మనం ప్రయత్నం మాత్రం వదలకుండా, గివప్ చేయకుండా కూడా ముందుకెళ్తూ ఉండాలి. అలాగే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. రెయిన్ పడుతుంది కాబట్టి త్వరగా క్లోజ్ చేస్తున్నాను. ఇంకా కూడా మీరు ఈ స్పోర్ట్స్ కంటిన్యూ చేసి మీకు ఎలాంటి ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల 2వ ఘాట్ రోడ్ లో ఆదివారం ఎలుగుబంటి కలకలం సృష్టించింది. 2వ ఘాట్ రోడ్ ప్రాంతంలోని శ్రీ వినాయక స్వామి ఆలయం వద్ద చెత్తబుట్టలో భక్తులు పడవేసిన తినుబండారాలు తినేందుకు పెద్ద ఎలుగుబంటి అక్కడికి వచ్చింది. స్థానికులు చూసి ఫోన్లో వీడియో తీశారు. కావలి పట్టణంలో 5,000 కుటుంబాలకు ట్యాప్ కనెక్షన్లు ఇవ్వకుండా టోకరా పెట్టిన ఘనత మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిది అని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆరోపించారు. కావలిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మన ముఖ్యమంత్రి వర్యులు 2018లో అమృత పథకం కింద 57 కోట్లు శాంక్షన్ చేస్తే ఈ 57 కోట్ల రూపాయలు నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పా, కానీ ఇది అందరికీ అర్థం కావాలనే మళ్ళా కూడా తెలియజేస్తున్నా. ఈ 57 కోట్ల రూపాయలతో 1,40,000 లీటర్లు పర్ డే కావలి ప్రజానికానికి ఇవ్వాలి అని 14 MLD 14 MLD మెట్రిక్ లీటర్ల వాటర్ని అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో రీసైక్లింగ్ చేసి ఫ్రెష్ వాటర్గా ప్రజలకు ఇవ్వడం కోసం సంపు కట్టాలి, వాటికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ కట్టాలి. అక్కడి నుంచి 750 ఇప్పుడున్నటువంటి ఈ పైప్ లైన్ ఇది 700, దీనికంటే కొంచెం ఇంకా పెద్దది 750 mm ఉన్నటువంటి దాన్ని ఇది ఇక్కడ దీని ఈ వాటర్ ట్యాంక్ వరకు నీళ్లు ఎక్కించేదాన్ని తీసుకురావాలి. ఇక్కడ ఇది రిజర్వాయర్, కావలి టౌన్ మొత్తానికి ఇది రిజర్వాయర్, అన్నిటికంటే హైట్లో ఉంటుంది. ఈ హైట్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కిస్తే ఇక్కడి నుంచి కావలి టౌన్లో ఉన్నటువంటి అన్ని వాటర్ ట్యాంకులకి ఇక్కడి నుంచి నీళ్ళు వెళ్ళాలి. నీళ్ళు వెళ్ళాలన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి 57 కోట్లలో 7 ELSRలు
ఇది OHBR, అది ఓన్లీ ప్రజలకి అప్పటికప్పుడు నీళ్లు అందించేదానికి కట్టినటువంటి వాటర్ ట్యాంకుల్ని 7 ప్రాంతాల్లో నిర్మాణం చేసి ఇక్కడి నుంచి ఆ వాటర్ ట్యాంకులకి నీళ్లు పంపించి అక్కడి నుంచి ప్రజలకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఇంటింటికి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 57 కోట్లు శాంక్షన్ చేపిస్తే ఆనాటి పాలకులు, గత ప్రభుత్వ నాయకులు, ఈరోజు కావుల కోసం అభివృద్ధి ప్రదాతలను సోగలు చెప్పుకునే నాయకులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఈరోజు కావలికి తీరని ద్రోహం చేసి కావలి పేద బడుగు బలహీన వర్గాలు నీళ్లు తాగకుండా చేసి ఈ రోజు కూడా ఎక్కడో దూర ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, ఆదివాసీలకి నీళ్లు లేని ప్రాంతాల్లో కూడా ఇంటికి నీళ్లు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంతటి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై వైకాపా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచే రకం నీది అని, నువ్వు కూడా మాట్లాడతావా కృష్ణారెడ్డి అంటూ విమర్శల దాడికి దిగారు. భేదా సోదగని ఏ విధంగా భ్రష్టు పట్టించాలనేది ఒకటి నువ్వు కంకణం కట్టుకుంది ఇప్పుడు అందరికి అర్థమైపోయింది. ఎందుకంటే భేదావోగకి ఎవరైతే సపోర్టివ్గా ఉన్నారో అటు యానాది శెట్టి గారి కుటుంబం కావచ్చు, మగిశెట్టి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇక అందరి మీద కూడా నువ్వు ఏ విధంగా కక్ష సాధింపు చేస్తున్నావో కొంత అర్థమైపోయింది. ఏదో నువ్వు ఏదైనా కొద్దిగా తిట్టావునుకో మగిశెట్టి అంటే వచ్చేస్తావు, టపటప 4 మాటలు మాట్లాడేస్తే అయిపోతుంది. కామన్ అది. ఎందుకంటే అతను దీనికోసం అతని మనుగడ కోసం మగిశెట్టి అట్టాడి చేస్తా. కానీ అఫ్కోర్స్ అవ్యక్యమ్మ చేయదు అనుకోండి. సో అట్టాడి మేము పట్టించుకోం. మగిశెట్టి వచ్చి ప్రెస్ మీట్ వచ్చి నన్ను తిడతాడు, నాకే ఏదైనా పక్కన అవుతే చెప్తాడు, మంచోడు పాపం ప్రతాపగడ అని చెప్తాడు. అవి వదిలేసి నేను చెప్పేది, ఈరోజు మీ నాయకులే నిన్ను ఏ విధంగా చిత్కరించుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకో. మీరు చేస్తున్న పనులు, మీరు చేస్తున్న అన్యాయాలు, మీరు చేస్తున్న దౌర్జన్యాలు ఇప్పుడిప్పుడే అందరికీ కూడా బాగా అర్థమైనాయి. ప్రజానీకాన్ని అందరికీ కూడా అర్థమైంది. కాకపోతే ఇప్పటికి కూడా కొంతమంది బయటకు వచ్చి ఏదైనా బయట పడితే ఎక్కడ మనల్ని బెదిరిస్తాడో, ఎక్కడ కేసులు పెడతాడని కొంచెం భయం అయితే ఉంది. ఈరోజు భేదాభావని భ్రష్టు పట్టించాలని ఒక కంకణం కట్టుకొని కొంతమందితో, మా పార్టీ నుంచి వచ్చినో ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, వాళ్ళతో కలిసి ఆ బోట్ల వ్యవహారంలో నువ్వు ఏం చేసావో నీ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా మస్తాన్గా ఉన్న కాడ ఉన్నాయి. అట్లాగే నాకు తెలిసి రవిచంద్ర కాడ కూడా ఉంటాయి, గ్యారెంటీ ఉంటాయి. దాంట్లో ఎవరేం చేశారో సమగ్ర నివేదిక, ఏ నాటకాలు ఆడారో అన్నీ కూడా ఒకటి గ్యారెంటీ ఉంటాయి, అన్నీ వస్తాయి బయటికి. దుష్ట శక్తుల నుండి తమ గ్రామాన్ని కాపాడుతూ తమకు రక్షణగా నిలుస్తున్న మనుబోలు మండలం గురువిందపుడి గ్రామ దేవత ఓసురమ్మ తల్లి వార్షిక ఉత్సవాలు ఆదివారం రాత్రి నుండి అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో యువకులు వీరతాళ్లు వేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేసవిలో పిల్లలు స్కేటింగ్ నేర్చుకోవడం అభినందనీయం. గూడూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన స్కేటింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగింపు వేడుకల్లో పాల్గొని మాట్లాడిన మాజీ కౌన్సిలర్ పాసెం సంధ్యారాణి. శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్. మనుబోలు మండలం వీరపల్లి గ్రామంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో ప్రజలకు అవగాహన కలిగించిన అనంతరం మాట్లాడిన పొదలకూరు సిఐ వెంకట్రావు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం. తడలో జరిగిన వాలీబాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. వైభవంగా శ్రీ ఓసురమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభం. మనుబోలు మండలం గురువిందపుడి గ్రామంలో కొలువైయున్న గ్రామ దేవత ఓసురమ్మ తల్లికి నిర్వహించిన పూజలు, గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.